పరిశుద్ధుడ శివాధిపతి సర్వాధికారి రాజు ఆయన విస్తృతుల స్తోత్రములయ్యా. 2024 సంవత్సరంలో ఈ తండ్రుల అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఆయన మిమ్మల్ని ఆరాధించి మీ మాటలు విని మీ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో అయ్యా మా యావత్ సంఘ బిడ్డలందరినీ మీ చేతులకు దీవించండి. వారి అవసరతలు తీర్చే దేవుడు కనుక ఏ సమస్యలు ఉన్నారో మీకు తెలుసు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ప్రభు, అలాగే మా తండ్రి సంతానమేమి ఆయన రకరకాల సమస్యలు ఉండొచ్చు. అయితే గొప్ప దేవుడు ఆయన మీకు అసాధ్యంగా ఏది లేదు. మా ప్రియులందరినీ మీరు చూసి దీవించండి. ఈ 2024 సంవత్సరాలుగా ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యేటట్టుగా మా ప్రియులందరినీ నాకు విద్యార్థులు, అధ్యాపకులు ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. విజయవంతముగా ఈ సంవత్సరాన్ని ఈ యొక్క అకాడమిక్ ఇయర్ని పూర్తి చేసుకోవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియులందరినీ చూస్తే ఆయా రకాల వ్యాపారాలు తండ్రి మరి ఆయా రకాల ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డలు మీ చేతులకు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మానవుడిని అన్ని రకాల దేశాలు, ముఖ్యంగా మా భారతదేశాన్ని ప్రభు, అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని, మా తండ్రి సత్యనపల్లి పట్టణస్థులు, మా సంఘస్థులను మీరు చూసి దీవించండి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల్ని, మా తెలుగు రాష్ట్ర ప్రజలు పరిపాలిస్తున్న నాయకుల్ని మీ చేతులకు దీవించండి. మా క్రైస్తవ నాయకులు కూడా మీ చేతులకు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరం అంతా మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని మనసుని ఆయన గొప్ప దేవుడు మీకు అసాధ్యంగా లేదు కనుక చూసి దీవించండి. ఈ సమయంలో మా తండ్రి, మా సంఘ మాక్స్ మెమోరియల్ సెకండరీ బ్యాప్టిస్ట్ చర్చ్ స్త్రీల సమాజాన్ని, యవన సమాజాన్ని, చిన్నపిల్లల్ని, సండే స్కూల్ టీచర్స్ని, వాలంటీర్స్ని, నా ప్రభు మా సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని, సంఘ పెద్దల్ని, ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని యావత్ సంఘాన్ని మీ చేతికి దీవించండి. మా సత్యనపల్లి పట్టణస్థం ఆశీర్వదించండి. ఈ సమయంలో ఆయన ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ తండ్రుల తండ్రి మరి అంతర్జాతీయ తండ్రుల దినోత్సవ సందర్భంగా ఈ వాక్యం విన్నాం. ఆయన మరి ఇస్సాకును మీరు అత్యధికంగా ఆశీర్వదించారు, తన సంతానాన్ని చూసి దీవించారు. కారణం, అబ్రహాము మృతి పొందిన తర్వాత తన కుమారుడు అయినటువంటి ఇస్సాకు ఆయన మీరు ఆశీర్వదించారు. తండ్రి లేని లోటును తీర్చారు. తన తండ్రి స్థానంలో మీరున్నారు. మీరు ఉండి ఆయన అతను మరి అతనికి సహాయం చేశారు, సమృద్ధినిచ్చారు, స్థిరపరిచారు. కారణం కూడా మీ వాక్యం వచ్చి మేము చూసాం. ఇస్సాకు భక్తి జీవితం, ఆయన మీ ఎడల నా తండ్రి కనపరిచిన భక్తి, భయము, దానిని బట్టి మీరు దీవించారు. మీ అడుగు జాడలు నడిచాడు. మీరు ఏది చెప్పినా అతను చేశారు. ప్రభు మరి కరువు కాటకాలు కూడా ఆయన భయము చేరకుండా మీరు చెప్పినట్టు విన్నాడు. అంతే కాదు, ప్రార్థన జీవితం కలిగి మీ మీద ఆధారపడ్డాడు. కనుకనే తనను మీరు సహాయం చేశారు, తనకు సమృద్ధినిచ్చారు, ప్రభు స్థిరపరిచారు. తనను తరతరాలు బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించారు. తన సంతానాన్ని మీరు ఆశీర్వదించారు. ఎంత గొప్ప దేవుడు ఆయన! మమ్మల్ని కూడా దీవించే దేవుడు కనుక మిమ్మల్ని స్తుతిస్తూ పరమ తండ్రిగా ఉండి, పరలోకపు తండ్రిగా ఉండి మమ్మల్ని ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు కనుక నా ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎంతమందైతే బిడ్డలు ఈ వాక్యం అనే నాయన మేము కూడా ఇస్సాకు వలె మీ అడుగు జాడలను నడుస్తాం, మీరు చెప్పింది మేము వింటాం, మీ మాటలు వింటాం, భయభక్తులు కలిగి జీవిస్తాం, మా తండ్రి ప్రార్థనాపరులుగా జీవిస్తూ మీ మీద ఆధారపడతాం. కనుక మమ్మల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, సమృద్ధినివ్వండి, సహాయం చేయండి, స్థిరపరచండి, బలపరచండి అని ఎంతమంది అయితే బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజు నుంచి మా భారం అంతా మీ మీద వేసి మేము ముందుకు వెళ్తామని ఎంతమంది బిడ్డలు ఆయన
తీర్మానం చేసుకున్నారో ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని దీవించండి. వారి భయం ఆందోళన నుంచి విడుదల దయచేయండి. నువ్వే గొప్ప దేవుడు కనుక మీ మీద ఆధారపడి జీవిస్తున్న ప్రతి బిడ్డను చేతులెత్తి దీవించండి. వారి పొరలకు వారి ప్రాంతాలకు జవాబించి ఆశీర్వదించి దీవించి స్థిరపరిచి బలపరిచి దృఢపరచి సమృద్ధితో నింపమని ఈ మనము వస్తుంది ఈ లోకానికి త్వరగా తిరిగి రానైపోయినటువంటి నజరేయుడు నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ప్రభువా రాజ్యము బలము మహిమ మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు కుమారుడు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహవాసము సమాధానము సకల ఆశీర్వాదాలు దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకు అందరికీ మన సత్యనపల్లి పట్టణస్తులకు మన సంఘస్థులందరికీ మరి ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ప్రతి తండ్రికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైతే నడిపించుగాక. మరొకసారి తండ్రులందరూ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. God bless you.